ఓం నమో నారాయణాయ. అళగర్కోయిల్ ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసుకుందాం. 108 దివ్యక్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. మధురై క్షేత్రానికి వెళ్లేవారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు. మధురై క్షేత్రంలో చుట్టుపక్కల ఉండే క్షేత్రాలు ఒక 4-5 వరకు ఉంటాయి. వాటిని దర్శించవచ్చు. అళగర్కోయిల్ ఒకటి, పళముద్రి చోళై, తిరుప్పన్ కుండ్రం, ఈ 3 దేవాలయాలు అండ్ మధురై, ఈ 4 దేవాలయాలను తప్పకుండా దర్శించుకోవచ్చు. మధురై నుంచి అళగర్కోయిల్ 25 కిలోమీటర్లు ఉంటుంది. మేము బస్సులో వెళ్ళాము. డైరెక్ట్ బస్సెస్ ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి ఉంటాయి. అళగర్కోయిల్ అంటే ఎవరైనా బస్ నెంబర్స్ చెప్పేస్తారు. 44 నెంబరు. ఆ బస్ ఎక్కితే ½ అన్ అవర్ జర్నీ అళగర్కోయిల్కి. అళగర్కోయిల్ నుండి పళముద్రి చోళైకి ఇక్కడి నుంచి కొండపై బస్సెస్ ఉంటాయి. పళముద్రి చోళై అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 క్షేత్రాలలో చివరి క్షేత్రం అన్నమాట. మొదలు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని తర్వాత పళముద్రి చోళై టెంపుల్కి వెళ్తారు ఎవరైనా సరే. పళముద్రి చోళై టెంపుల్కి గవర్నమెంట్ బస్సెస్ కింద నుంచే ఉంటాయి. కొండపైకి వెళ్ళటానికి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఘాటీ రోడ్డు ఉంటుంది. ఇప్పుడిప్పుడే రోడ్ని బాగు చేస్తున్నారు. చాలా బాగుంటుంది ఈ క్షేత్రం కూడా. మొదలైతే మనం ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఈ క్షేత్రం గురించి తెలుసుకొని ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాం కదా, ఏమేం చూడాలో కూడా తెలుసుకుందాం. మొదలు మనకి ఇక్కడ స్వామివారి పాదాలు కనపడతాయి. అక్కడ దర్శనం చేసుకొని చిన్నగా, ఇది చాలా పెద్ద టెంపుల్, అక్కడ దర్శనం చేసుకొని అండ్ చుట్టూతా ఉన్న టెంపుల్స్ని కూడా చూసుకొని అక్కడ కోనేరుని కూడా చూసుకొని మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం. ఇక్కడైతే కోతులు చాలా విపరీతంగా ఉంటాయి. మీరు మీ చేతుల్లో ఏవి ఉన్నా అంటే వాటర్ బాటిల్తో సహా వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. ఏవీ పట్టుకోవద్దు, బీ కేర్ఫుల్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా పట్టుకెళ్ళేది చిన్న బ్యాగ్లో ఫుడ్ అయితే పట్టుకెళ్ళండి. వాటర్, ఫుడ్, బిస్కెట్స్ ఇలాంటివి అక్కడైతే ఏం దొరకవు. దేవస్థానం వారు రోజుకి కొంతమందికి భోజనం పెడతారు. వాళ్ళు టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ ఎంతవరకు అయితే ఉంటాయో అంతమందికే భోజనం పెడతారనమాట. సో 11 గంటల తర్వాత మనకి టికెట్స్ అనేవి అవైలబుల్ ఉండవు. కాబట్టి ఫుడ్ అయితే క్యారీ చేయండి. బిస్కెట్స్, ఫుడ్, వాటర్ బాటిల్స్. సో డిపెండ్స్ ఆన్ క్రౌడ్ని బట్టి కూడా ఉంటాయి అన్నమాట. మధురై క్షేత్రానికి వెళ్ళిన వారు అక్కడ మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని ఆ రూపాన్ని మదిలో నింపుకొని తిరుగుముఖం పడతారు. కొద్దిమంది భక్తులు మాత్రం అక్కడికి కాస్త దగ్గరలో ఉన్న అళగర్కోయిల్ ఆలయాన్ని చూడకుండా వెనుదిరగరు. అళగర్కోయిల్ అంటే మాటలా 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది. మధురైకి ఓ 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ ఓ కొండ పక్కన ఉన్న ఆలయమే అళగర్కోయిల్. ఇందులోని మూలమూర్తి పేరు తిరుమాళ్. ఆయన చాలా అందంగా ఉంటాడు కాబట్టి అళగర్. అళగర్ అంటే అందమైన వాడు అని అర్థం. తమిళ సాహిత్యంలో అడుగడుగునా ఈ ఆలయం ప్రత్యేకత కనిపిస్తుంది. తమిళ ప్రాచీన గ్రంథం శిల్పకళాలతో సైతం ఈ ఆలయ వర్ణన వినిపిస్తుంది. ఇక ఆళ్వార్లు కూడా ఈ స్వామిని పొగుడుతూ 100కు పైనే పాసురాలు రాసినట్లు తెలుస్తోంది. వైష్ణవ దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రము ఒకటి. ఇక్కడ స్వామి రూపం చేతనో అడుగడుగున అలంకరించే ప్రకృతి కారణంగానో ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతిగా భావిస్తుంటారు. అళగర్కోయిల్ చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది. కానీ మధురైలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామికి సోదరినిగా భావిస్తారు. మధురైలోని మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో ఇక్కడ నుండి స్వామివారి ఉత్సవ విగ్రహం తరలి వెళ్తుంది. ఈ అళగర్ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక మహాభారత కాలంలో ధర్మరాజు, అర్జునుల సైతం ఈయనని దర్శించారని అంటారు. ఇక దక్షిణ రాజుల సంగతి అయితే చెప్పరనే అక్కర్లేదు. కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు అందరూ ఈ స్వామిని సేవించిన వారే. అళగర్ స్వామి మహత్తును నిరూపించేందుకు అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పాండ్యరాజులలో 2వ వాడైన మలయధ్వజ పాండ్యరాజుకి ఈ స్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్టు చెబుతారు. రామానుజాచార్యుడి ముఖ్య శిష్యుడైన కరుదాళ్వార్కు ఈ స్వామి మహిమతోనే కంటిచూపు తిరిగి వచ్చిందట. ఈ ఆలయం పక్కనే కనిపించే కొండ సాక్షాత్తు ఆ నందీశ్వరుడి అవతారమని భక్తుల నమ్మకం. అళగర్కోయిల్ దగ్గర చేరుకోగానే మనం వేరే ప్రపంచానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఆ పచ్చని చెట్ల మధ్య ఆ ఆలయాన్ని చూస్తుంటే, ఆ ఆలయ శిల్పాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఆలయం నమ్ముకొని 100 ఏళ్లుగా జీవిస్తున్న గ్రామవాసులు కనిపిస్తారు. ఆలయం చుట్టూ శిథిలమైన కోటగోడలు దీని రాచరికాన్ని గుర్తు చేస్తాయి.
180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు వైభవాన్ని గుర్తుచేస్తాయి. సుందర పాండ్యన్ అనే రాజు 13వ శతాబ్దంలో విమాన గోపురం మీద పోయించిన బంగారు పూత సూర్యకాంతికి మెరిసిపోతూ ఉంటుంది. అళగర్ కోయిల్ ఆలయం వెలుపల ఉండే కరప్పు స్వామి సన్నిధి గురించి కూడా చెప్పుకొని తీరాల్సిందే. ఈ అళగర్ కోయిల్లోని ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. ఈ విగ్రహాన్ని దొంగిలించేందుకు ఓసారి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారట. అలాంటి దాడికి సిద్ధంగా ఉన్న ఆలయ పూజారులు ప్రతిదాడి చేశారు. ఆ పోరులో 18 మంది దొంగలు మట్టి కరిచారు. ఆ సమయంలో వారికి కరుప్పు స్వామి అనే కావలి దేవత కనిపించింది. ఇక మీదట తాను ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఉంటానని మాట ఇచ్చారట. అళగర్ కోవిల్ వెలుపల ఉన్న కరుప్పు స్వామి సన్నిధి చాలా శక్తివంతమైనదని చెబుతారు. సామాన్య భక్తులు ఈ స్వామి ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరని అంటారు. అందుకే ఏడాదిలో ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తీస్తారు. విచిత్రంగా అలా తలుపును తీసే సమయంలో పక్షులు, కీటకాలతో సహా చుట్టూ ఉండే అడవులన్నీ ప్రశాంతంగా మారిపోతాయట. ఒక్కసారి వాతావరణం వేడెక్కిపోతుందని చెబుతారు. అళగర్ కోయిల్ తిరుమాల్ స్వామివారితో పాటుగా వారి సతీమణి సుందరవల్లి తాయార్ ఆలయం కూడా చూడవచ్చు. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ఈమెకు కళ్యాణవల్లి తాయార్ అన్న పేరు కూడా ఉంది. వీటితో పాటుగా నరసింహస్వామి, చక్రతాళ్వార్, వినాయకుడు, కృష్ణుడు, ఆండాళ్ దేవతలు విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక ఆలయంలో రథమండపం, కళ్యాణ మండపం, వసంత మండపం, అలంకార మండపం ఇలా అనేక కట్టడాలు అద్భుతమైన శిల్పాలతో ఆకట్టుకుంటాయి. ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉంది, తప్పకుండా దర్శించండి. అక్కడ విశేషం ఏమిటి అంటే పసుపు ఇస్తారన్నమాట. అక్కడ అందరికీ పసుపు ఇవ్వరు, ఇది మాత్రం గుర్తుంచుకొని తీసుకోండి అడిగి. అళగర్ కోయిల్ దర్శించుకున్న భక్తులు ఇక్కడి సమీపంలోనే ఉన్న పళముద్రిచోళే అనే ఆలయానికి తప్పకుండా వెళ్తారు. కుమారస్వామికి ఉన్న 6 ప్రముఖ ఆలయాలలో ఈ పళముద్రిచోళే ఒకటి. ఇక్కడ వల్లీదేవసేన సమేతంగా ఉన్న కుమారస్వామిని దర్శించుకొని తిరిగి మదురై చేరుకుంటారు. పళముద్రిచోళే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆనందించండి.